తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి? ఇదేంటండి మీరు ఇంత విచిత్రమైన క్వశ్చన్ అడుగుతున్నారు అనుకుంటున్నారా? నేను అడుగుతున్నాను, చెప్పండి ఎవరు? ఇంకెవరు అంటారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డిని అందరికి తెలిసే, కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు ఎవరు? వీడియోలో ఒకసారి వినండి మీరు. ఎక్కడైతే సమగ్ర అభివృద్ధి జరగాలో రాజకీయాలకు అతీతంగా దాన్ని నోటికి నోరు పాళ్ళు పుచ్చుకున్నటువంటి వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారని, వ్యక్తిత్వం కలిగిన మహానుభావుడు మన ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారని, ఉప ముఖ్యమంత్రిని ఆయన ముఖ్యమంత్రి బట్టి గారని చేసేసారు. అంటే ఏదన్నా తేడా జరగబోతుందా? మార్పు జరగబోతుందా? మరి బట్టి ముఖ్యమంత్రి అవ్వబోతున్నారా? ఎందుకంటే హాట్ టాపిక్ గత 5 రోజుల నుంచి జరుగుతున్న తతంగాన్ని చూస్తున్నాము. అలాగే నిన్న స్వయాన ముఖ్యమంత్రి ఇక్కడ కాంగ్రెస్ జెండా కింద ఉండి టీడీపీని ఇక్కడ బతికించండి, బీఆర్ఎస్ని చంపేయండి, బీఆర్ఎస్ గద్దల్ని కూల్చండి, టీడీపీని బతికించండి, కాంగ్రెస్ ఎల్లకాలం బతికించండి అనే మాట కాకుండా ఇక్కడ మరి టీడీపీని బతికించండి అన్న మాటలు వచ్చినాయి కదా. మరి దీన్ని సీరియస్గా తీసుకుంటున్నారా? మరి కాంగ్రెస్ కార్యకర్తలు మాజీలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కావచ్చు. సో ఇంకా రేవంత్ రెడ్డి పని అయిపోయింది, ఇక మన నెక్స్ట్ సీఎం బట్టి విక్రమార్క అనే క్లారిటీకి వచ్చి మరి ఈ మాట మాట్లాడిరా అనేది ఒక క్లారిటీకి రావాలి.